సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీలో భారీ కసరత్తు జరిగింది. భారీ కసరత్తు అంటే ఏం లేదు, ఇటు 5 రెడ్డిలు ఉంటారు, అటు ఇంకా కొంతమంది ఉంటారు. ఈ పాపం వీళ్ళు టక్కున మాట్లాడలేరు ఇప్పుడు ఎవరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు, ఎందుకంటే వీళ్ళ ఫండింగ్ అంతా రెడ్డిలు పెట్టి ఉంటారు. కాబట్టి మా కులానికి మాదిగోళ్ళ కులానికి ఒకటి కావాలన్నాడు అనుకో, ఏమ్రా మొన్న 10 కోట్లు పెట్టి గెలిపించింది ఒట్టిగానే నిన్ను ముసుకో గాడిది అనగా సపరేట్ అమ్మ నిజమే, మళ్ళీ పుసుకున్నా మళ్ళీ వచ్చేసరికి ఎన్నికలు వస్తాయి, మళ్ళీ 10 కోట్లు అవసరం పడతాయి, వాడు ఇయ్యాడు ఎందుకు సపరేట్ ఉంటే అయిపోయా. ఇట్లా ఎమ్మెల్యే లైన్లు మీరు సంపాదించరు, అది సంపాదించలేదా మొత్తం సానబట్టాల తెలంగాణ ఎక్కడెక్కడ ఆస్తులు అన్నీ కరగదీయాలి మనమే. నిజంగా చెప్తున్నా నేను, భయమేం లేదు దీంట్లో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 20,000 30,000 కోట్లకి ఎట్లుంటాడు, లేకపోతే రేవంత్ రెడ్డి ఓ 30-40 వేల కోట్లకి ఎట్లుంటాడు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడే 20,000 కోట్లకి ఎట్లుంటాడు. మరి ఒక మాదిగ ఎమ్మెల్యే, ఒక బీసీ ఎమ్మెల్యే, ఎస్టీ ఎమ్మెల్యేకి ఎందుకు 30,000 40,000 సంపాదించి తెలివత్తలేదు? నా సొంటని అయితే అవలీలగా 1,00,000 కోట్లు సంపాదిస్తా చూడు, నేను చెప్తానా, భయమేం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపాదించాలి 1,00,000 కోట్లు, చిలక ప్రవీణ్ కుమార్ సంపాదించకూడదు 1,00,000 కోట్లు సంపాదిస్తా. హెడ్లైన్లోనే పడాలి నా పేరు, 1,00,000 కోట్లు సంపాదించే చిలక ప్రవీణ్ అని పడాలి. గప్పుడు ఇట్లా షాతిరిసి నిలబడతా. భయమేంది? 1,00,000 కోట్లు సంపాదించాలి, 20 మంది ఎస్సీలకు మనమే ఫండింగ్ చేయాలి, ఇంకో 10 మంది ఎస్టీలకు మనమే ఫండింగ్ చేయాలి, ఓ 10 మంది బీసీలకు మనమే ఫండింగ్ చేయాలి. గప్పుడు మొగోళ్ళం అవుతాం మనం. రూపాయి సంపాదించరాదు, రూపాయి ఖర్చు పెట్టరాదు. రూపాయి ఇయ్యరా అంటే ఓ పీసు కథలు జేబులో పెట్టుకొని తీయడు వాడు. కాంశీరామ్ గారు ఒక మాట అన్నారు. కాంశీరామ్ గారు ఒక పెద్ద దోపిడీ జరుగుతుంది దేశంలో, ఆయన పేరు ఏదో ఉండే మర్చిపోయినా నేను, ఎవరు ఒక పెద్ద అవినీతి జరిగినప్పుడు విలేకరులు తీసుకొచ్చి ఈ అవినీతి మీరు ఎందుకు స్పందిస్తలేరు అంటాడు. ఈ అవినీతి మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు కాంశీరామ్ గారు, ఇంత అవినీతి జరిగింది కదా ఎందుకు స్పందిస్తలేరు అంటే, ఆయన ఇట్లా ఈ పేపర్ చూస్తారు. ఇట్లా పేపర్ చూసి ఇందులో మా ఎస్సీ బీసీ ఎస్టీలు లేరు ఈ అవినీతిలో అంటాడు ఆయన. అయితే ఈ అవినీతి చేసిన దాంట్లో కూడా మా ఎస్సీ బీసీ ఎస్టీలు లేరు, వీళ్ళకి కనీసం అవినీతి కూడా చేయత్తలేదా, కాబట్టి అవినీతి కూడా చేయరాని మా ఎస్సీ బీసీ ఎస్టీల మీద లేనప్పుడు నీ ఎందుకు స్పందించాలి అంటాడు. కథం అంటే మనకు సంపాదించడం కూడా రాదు, కాబట్టి సంపాదించాలి. నువ్వు కోట్లు సంపాదించినప్పుడే రాజకీయాన్ని మలుపు తిప్పగలవు, లేకపోతే మళ్ళా గట్టనే రెడ్డిల ముందట వెలుమల ముందర కూర్చొని అరే 5 కోట్లు పెడతా నేనేం చెప్తే గదే వినాలి, అట్నే ఉంటాం. సన్నాసులు దద్దమ్మ లెక్కనే ఉంటాం, మన వర్గాల కోసం మన కులాల కోసం మాట్లాడలేము. అది కాబట్టి వీళ్ళు సామాజిక న్యాయం అయితే పాటించిండ్లా ఈ విషయంలో.